తెలంగాణకు కొత్త చీఫ్ సెక్రటరీ రాబోతున్నారా? ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పదవిని మరోసారి పెంచాలని కేంద్రానికి లేఖ రాసే యోచనలు ప్రభుత్వం ఉందా? అలా జరగని పక్షంలో మాత్రం సీఎస్ పదవి కోసం సీనియర్ ఐఏఎస్ అధికారుల్లో 4 పేర్లను ప్రభుత్వం పరిశీలిస్తోందా? ఇంతకీ తెలంగాణకు కాబోయే చీఫ్ సెక్రటరీ ఎవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో కాబోయే కొత్త సీఎస్ ఎవరనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న సీఎస్ రామచంద్రరావును ప్రభుత్వం కంటిన్యూ చేస్తుందా, లేక కొత్తగా సీనియర్ అధికారికి అవకాశం కల్పిస్తుందా అని ప్రభుత్వ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతుంది. ఈ నెల చివరిలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామచంద్రరావు పదవీ విరమణ చేయబోతున్నారు. ఆయన పదవీ కాలాన్ని మరోసారి పొడిగించాలంటూ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించినట్లు సమాచారం. అయితే ఇప్పటికే రామకృష్ణారావు పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం 2 సార్లు పొడిగించింది. 1991 బ్యాచ్కు చెందిన కె రామకృష్ణారావు 2025 ఏప్రిల్ 30న చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టగా అదే ఏడాది ఆగస్టు 31న రిటైర్ కావాల్సిందే. కానీ సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి మేరకు ఆయన సర్వీసును 7 నెలల పాటు కేంద్రం ఎక్స్టెన్షన్ చేసింది. ఇప్పుడు మరోసారి ఆయన పదవీ కాలాన్ని మరోసారి పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. వాస్తవానికి సీఎస్ రామచంద్రరావు పదవీ కాలం మార్చి 31వ తేదీలోనే ముగిసింది. కానీ ఆయన మరోసారి పదవీ కాలాన్ని పొడిగించాలని సీఎం రేవంత్ కేంద్రాన్ని కోరగా మరో 3 నెలల పాటు ఆయన సర్వీసును ఎక్స్టెన్షన్ చేసింది. దీంతో రామకృష్ణారావు పదవీ కాలం ఈ నెల 30వ తేదీతో ముగియబోతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో చీఫ్ సెక్రటరీగా కొత్త అధికారిని నియమించడం వల్ల పలు ఇబ్బందులు వస్తాయని అంచనాకు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం రామకృష్ణారావును మరికొన్ని నెలల పాటు కొనసాగించడానికి మొగ్గు చూపుతున్నట్లు తెలిపింది. ఒకవేళ రామకృష్ణారావుకు మరోసారి ఎక్స్టెన్షన్ లభించకపోతే ఆ పదవి ఎవరికి దక్కుతుంది అనేది ఇంట్రెస్ట్గా మారింది. ప్రస్తుతం సీఎస్ పదవి రేసులో 4 స్పెషల్ సీఎస్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని తెలుస్తుంది. ఆ జాబితాలో కేంద్ర సర్వీసులో ఉన్న సంజయ్ జాజు ముందు వరుసలో ఉన్నట్లు తెలిసిందే. చీఫ్ సెక్రటరీ పదవి ఇవ్వాలని ఆయన కాంగ్రెస్ హైకమాండ్ పెద్దల వద్ద లాబియింగ్ చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు స్టేట్ సర్వీసులో ఉన్న జయేష్ రంజన్, వికాస్ రాజు, సబ్యసాచి ఘోష్ సైతం సీఎస్ పోస్టు కోసం పోటీ పడుతున్నారు. అయితే ఈ 4లో ఎవరిని ఎంపిక చేయాలనే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి పలు కోణాల్లో ఆరా తీస్తున్నట్లు తెలిసిందే. కింది స్థాయి అధికారులతో కోఆర్డినేషన్, ప్రభుత్వ పథకాల అమలులో చిత్తశుద్ధి ఉన్న ఆఫీసర్ కోసం అన్వేషణ చేస్తున్నట్లు సమాచారం. వీరిలో ఈ పదవి దక్కితే మాత్రం ప్రభుత్వం జయేష్ రంజన్ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రభుత్వ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. వాస్తవానికి తెలంగాణలో సీనియర్ ఐఏఎస్ అధికారుల్లో జయేష్ రంజన్ ఒకరు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆయన ఓ వెలుగు వెలిగారు. రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు రావడంతో పాటు అనేక కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడంలో ఈయన పాత్ర కీలకంగా ఉంది. అందుకే అప్పట్లో మంత్రి కేటీఆర్ జయేష్ రంజన్కు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. వివాదరహితుడిగా పేరు పొందిన జయేష్ రంజన్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రిన్సిపల్ సెక్రటరీగా జయేష్ రంజన్ కొనసాగుతున్నారు. ఒకవేళ కొత్త అధికారి వైపు ప్రభుత్వం మొగ్గు చూపాల్సి వస్తే మాత్రం జయేష్ రంజన్ కు అప్పగిస్తారని ప్రభుత్వ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతుంది.